హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్విక్ ఫండ్ లోన్ యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ లోన్ యాప్లో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది లోన్ తీసుకొని మనకు ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ లోన్ యాప్ గురించి అసలు లోన్ తీసుకోవచ్చా లేదా, లోన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఒకవేళ లోన్ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం, కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే లైక్ చేయండి, వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్లే స్టోర్లో మనకు క్విక్ ఫండ్స్ అనేసి లోన్ యాప్ అనేసి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి యాప్ అనేది ఇప్పటికే చాలా మంది డౌన్లోడ్ చేసుకొని అయితే యూస్ చేస్తున్నారు. దీనికి రేటింగ్ చూసినట్లయితే మనకు 4 రేటింగ్ అయితే ఉంది. 1 లాక్ మందికి పైగా అయితే ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని యూస్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని బేసిక్ ఇమేజెస్ చూద్దాం. క్విక్ ఫండ్స్ అనేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం లాగిన్ అవుతామని చెప్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే 10,000 నుంచి 2 లక్షల వరకు, 10,000 నుంచి 2 లక్షల వరకు లోన్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇట్లా వెళ్ళి కొన్ని ఇమేజెస్ అయితే పెట్టడం జరిగింది. మీరు ఏదైనా సరే లోన్ యాప్లో లోన్ అప్లై చేయాలి, లోన్ తీసుకోవాలనుకునే ముందు ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా మీరు లోన్ అమౌంట్ పే చేస్తారా లేదా, అసలు కరెక్ట్గా మనం ఆ ఈఎంఐ పే చేయగలమా లేదా అనేది చూసుకున్న తర్వాత లోన్ యాప్ డీటెయిల్స్ అనేది చూసుకున్న తర్వాత అప్లై చేసుకుని. ఎందుకంటే చాలా మంది 7 days లోన్ యాప్స్కి లోన్ అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఏమి తక్కువ, మనం పే చేయాల్సిన అమౌంట్ ఏమి ఎక్కువ. అది విత్ ఇన్ 7 days పే చేయాలంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే మీరు లోన్కి అప్లై చేసేటప్పుడు 7 days లోన్ యాప్స్కి అయితే అప్లై చేయొద్దని. ఎందుకంటే మీరు మీ సిబిల్ స్కోర్ పరంగా కానీ ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కట్టేస్తే ప్రాబ్లం లేదు, ఒకవేళ కట్టేసినా కూడా కొంతమంది ఏంటంటే ఆటోమేటిక్గా మళ్ళీ అమౌంట్ అనేది మీ అకౌంట్లో కేసెస్ మళ్ళీ పే చేయమని అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒకసారి అయితే మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు దీనికి సంబంధించి మనము అబౌట్ దిస్ యాప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ యాప్కి సంబంధించి డీటెయిల్స్ అని మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు కొంచెం మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు కీ ప్రొడక్ట్స్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ ఇందులో లోన్ అనేది మీకు 10,000 నుంచి 2 లక్షల వరకు లోన్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ టెన్యూర్ చూసినట్లయితే 91 days నుంచి 360 days అని చెప్పేసి అన్నారు. ఆల్మోస్ట్ ఒక 1 year వరకు మీకు లోన్ అనేది ఈఎంఐ అనేది పే చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తామని చెప్పి అంటున్నారు. కానీ ఏంటంటే 10,000 లోన్ తీసుకునే వాళ్ళకి 3 months అని చెప్తున్నారు. లేదనుకోండి మీరు ఒక 5,000, 2,000, 3,000 లోన్ తీసుకున్నారనుకోండి, అది మీరు 7 days లేదా 15 days మీరు లోన్ అనేది పే చేయించుకుంటున్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక ప్రాసెసింగ్ ఫీ 2% ఉంటుందంట. తర్వాత దానికి GST 18% ఉంటుంది. ఏజ్ అనేది ఈ లోన్కి ఎలిజిబుల్. ఈ లోన్కి అప్లై చేసుకోవాలంటే 21 years నుంచి 58 years వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 1 lakh లోన్ తీసుకున్నట్లయితే 180 days అంటే మనకు 6 months ఈఎంఐ ఆప్షన్ అయితే వీళ్ళు పెట్టుకున్నట్లయితే APR 22% ఉంటుందని చెప్తున్నారు. ప్రాసెసింగ్ ఫీ 2,000 కట్ అవుతుంది. దానికి GST 360 rupees కట్ అవుతుంది. మీరు 1 lakh లోన్ తీసుకున్నట్లయితే మీకు 97,640 rupees అయితే మీకు లోన్ అయితే రావడం జరుగుతుంది. దీనికి 180 daysకి ఇంట్రెస్ట్ మనకు 22% అయితే ఉంటుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ మొత్తం కలిపి మీకు 10,000 rupees అనేది మీరు ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు 1 lakh లోన్ తీసుకున్నట్లయితే అక్కడ మీకు ప్రాసెసింగ్ ఫీ GST అన్ని కట్టుగాను మనకి ఎంత వస్తుంది, 97,000 వస్తుంది. అక్కడ ఒక 3,000 పోతుంది. తర్వాత ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ వచ్చి 10,000 పడుతుంది. మొత్తం మీరు 1 lakh లోన్ తీసుకున్నట్లయితే 1,10,849 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ 22% అయితే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా దీనికి సంబంధించి ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ ఇక్కడ మనకు 21 నుంచి 58 years వరకు అని చెప్పాడు. యాక్టివ్గా బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, వ్యాలిడ్ పాన్ కార్డ్ ఉండాలని చెప్తున్నాడు. KYC కంప్లీట్ అనేది చేసేస్తే ఆటోమేటిక్గా లోన్ ఇస్తున్నారు. ఇక్కడ మీకు ఎక్కడ ఇన్కమ్ ప్రూఫ్ కూడా వీళ్ళు అడగట్లేదు. సో ఇట్లా వీళ్ళైతే చెప్తున్నారు. మీకు సిబిల్ స్కోర్ బాగుండి మీరు లోన్ పే చేస్తామనే వాళ్ళు దీన్ని లోన్కి అప్లై చేసుకుని తీసుకోవచ్చు. కానీ ఏంటంటే మీరు సిబిల్ స్కోర్ తక్కువ ఉండి మీరు లోన్కి అప్లై చేశారనుకోండి, మీకు 1,000, 2,000 ఇచ్చేసారనుకోండి, 7 days మీరు పే చేయమంటారు. అప్పుడు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే నీడ్ ఉంది, మేము పే చేయగలుగుతాం అంటున్నారో వాళ్ళు మాత్రం, ఒకవేళ మీకు ఖచ్చితంగా కావాలంటే ఇంక మీ ఇష్టం, అది మీ చాయిస్. ఇక్కడ దీనికి సంబంధించి ఇది RBI అప్రూవ్ ఉందా లేదని మనం చూసినట్లయితే ఇక్కడ మనకు DSG ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి RBI అప్రూవ్డ్ NBFC అనేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళైతే RBI అయితే అప్రూవ్ అయినట్టు ఇక్కడ వీళ్ళు చూపించడం జరిగింది. ఒకసారి మనము ఈ యాప్ డీటెయిల్స్ అన్ని చూసాం కదా, ఒక్కసారి మనలాగా ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళకి సంబంధించి మనం రేటింగ్ అయితే చూద్దాము. ఇక్కడ 4% రేటింగ్ వచ్చింది. 4% రేటింగ్లో మనకు పాజిటివ్ రేటింగ్ ఉంటే లోన్కి అప్లై చేసుకోండి. పాజిటివ్ రేటింగ్ లేకపోతే లోన్కి అప్లై చేయదండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది లోన్ తీసుకొని 5,000 లోన్ తీసుకున్నారు అనుకోండి, విత్ ఇన్ 1 month పే చేయమని చెప్తారు. 23%, 25% ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేయించుకున్నారు. సో కాబట్టి మీరు ఏదైతే లోన్ పే చేయగలమో అంటారో వాళ్ళు మాత్రం లోన్ తీసుకుని. ఎందుకంటే లోన్ తీసుకొని పే చేయకపోతే హరాస్మెంట్ అనేది భయంకరంగా అయితే ఉంటుంది. లోన్ యాప్స్లో వాళ్ళు కాల్స్ చేయడం కానీ, ఫొటోస్ మార్ఫింగ్ చేస్తామని చెప్పండి, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. కాబట్టి నీడ్ ఉంది, లోన్ కావాలంటే తీసుకోండి, మళ్ళీ ఇమీడియట్గా పే చేసేసేయండి. ఇక్కడ దీనికి సంబంధించి డోంట్ ఇన్స్టాల్ లోన్ యాప్ ఫర్ లోన్ యాప్ అనేసి ఇక్కడ కొంతమంది అందరూ ఇక్కడ 1 star రేటింగ్ ఇచ్చారు. బ్యాడ్గా రివ్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చాలా మందికి ఇక్కడ NBFC అండర్ అని చెప్తున్నారు, కానీ ఇది ఫాలో అవ్వట్లేదని చెప్తున్నారు. టైం వేస్ట్, డిసప్పాయింటెడ్ అని చెప్పేసి అంటున్నారు. GST 6% ఇస్తున్నారని చెప్తున్నారు. ప్రాసెసింగ్ ఫీ చార్జ్ 34% అని చెప్తున్నారు. ఇక్కడ దీనిలో మీరు రేటింగ్ చూస్తే నాకు తెలిసి ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇతనికి ఈ సైన్ పర్మిషన్స్
వితౌట్ పర్మిషన్తో అమౌంట్ అనేది ఈసారి అనేది కంప్లీట్ చేసిన తర్వాత 2200 అమౌంట్ పే చేయించేశారు. తర్వాత విత్ ఇన్ 7 daysలో 3700 రూపీస్ అనేది 3798 రూపీస్ అనేది పే చేయించుకున్నారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 7 days లోన్ యాప్ అనేసి 7 days లోన్ యాప్ అనేది చాలా మంది అంటున్నారు. అంటే మీరు ఎక్కువ లోన్ తీసుకుంటే వాళ్ళు ఎక్కువ టెన్యూర్ ఇస్తున్నారు. ఇప్పుడు 10,000 బిలో లోన్ తీసుకున్నారు అనుకోండి, మీకు 7 daysలోనే 15 daysలోనే పే చేయించుకుంటున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి చాలా మంది నెగిటివ్ రేటింగ్ అయితే ఇచ్చారు. కాబట్టి మీరు ఈ లోన్కి అయితే మీరు అప్లై చేసుకోవద్దండి. ఒకవేళ మీరు అప్లై చేసుకున్నా కూడా ఖచ్చితంగా పే చేసేసేయండి, లేకపోతే మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అంతకి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.